నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తి. ఆమ్రపాలి రిలీవ్ కావడంతో అదనపు బాధ్యతలు. డ్రగ్స్ కట్టడిలో ప్రభుత్వానికి అడుగడుగున అడ్డంకులు. కేసుల్లో శిక్షల శాతం పెంచడంపై పోలీసుల దృష్టి. బాసర ఆలయంలో సమస్యగా మారిన పూజారుల కొరత. 21 అర్చక పోస్టులకు 15 మందితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. బీహార్లో కాటు వేసిన పాముతో ఆసుపత్రికి వచ్చిన బాధితుడు. భయాందోళనకు గురైన వైద్యులు, సిబ్బంది. అమెరికాలో ఆలస్యంగా వెలుగు చూసిన జాతి వివక్ష ఘటన. నల్లజాతి వ్యక్తిని చితకబాదిన పోలీసులు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి బాధ్యతలు స్వీకరించారు. డీఓపీటీ ఆదేశాలతో ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్కు వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో ఆయన బల్దియా పగ్గాలు చేపట్టారు. ఇలంబర్తి ప్రస్తుతం రవాణా శాఖ కమిషనర్ గా ఉండగా జీహెచ్ఎంసీ కమిషనర్ గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. జీహెచ్ఎంసీకి కొత్త కమిషనర్ను నియమించే వరకు అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని సూచించింది. ఇలంబర్తి గతంలో కొంతకాలం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా పనిచేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఇలంబర్తికి బల్దియా సిబ్బంది పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని జాతీయ మాల మహానాడు డిమాండ్ చేసింది. హలో మాల చలో భద్రాచలంలో భాగంగా ఈ నెల 25న తలపెట్టిన మహాపాదయాత్ర కరపత్రాన్ని ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం ముందు ఆవిష్కరించారు. మందకృష్ణ బ్లాక్ మెయిల్ కు సీఎం రేవంత్ రెడ్డి తలకొదలని జాతీయ మాల మహానాడు రాష్ట కమిటీ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ కోరారు. వర్గీకరణకు మద్దతిస్తే మాలల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. 2011 జనాభా లెక్కలు కాదు, 2024 లెక్కలనే శాస్త్రీయంగా పరిగణించాలని కోరారు. 1000 కిలోమీటర్లు, 35 నియోజకవర్గాలు, 38 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ప్రజా సమూహం, మాల ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, యువకులు, మాలలంతా పాల్గొనాలని కోరారు. పాదయాత్రకు మద్దతుగా మాలలందరూ కూడా తల్లి రావాలని చెప్పి, అంబేద్కర్ వారసులందరూ కూడా తల్లి రావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కృష్ణమాది గారు, మీరంటే గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని మీరు నాశనం చేసుకోవద్దు. మీ నోటుకి ఏదొస్తాయి మాట్లాడి మాలల పట్ల విషం చింపే ప్రయత్నం చేసినా ఈ రోజు పాలకుల్ని బెదిరించాలని చూస్తే మేము చూస్తూ ఊరుకోబోం. మీరు ఏం నిర్ణయిస్తున్నా నిర్ణయానికి ప్రతిఘటిస్తానికి మాలలు సిద్ధంగా ఉన్న ఈ యుద్ధ రంగాలని చెప్పి సందర్భంగా కృష్ణమాది సమావేశిస్తున్నాం. జై భీమ్. కామారెడ్డి జిల్లా బీర్కూరులో నిన్న కురిసిన వర్షానికి స్థానిక మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దైంది. 10 రోజులుగా కష్టపడి ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడం, వర్షాలు రావడంతో దిక్కు తోచడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లు కొనాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెలిలో కోతులు సృష్టిస్తున్న బీభత్సవానికి స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లోకి చొరబడి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్లిపోతున్నాయి. అంతటితో ఆగకుండా ఇంటి పైకప్పులపై చేరి నానా హంగామా సృష్టిస్తున్నాయి. రేకులు, పెంకుటిల్లు పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. కొంతకాలంగా నిత్యం వానరాలతో పోరు పడలేకపోతున్నామని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఊర్లో సార్ కోతులతో చాలా ఇబ్బంది ఉంది సార్. ఒక 5-6 సంవత్సరాల నుంచి కోతులు ఇళ్లలోకి వచ్చి మొత్తం మా ఇళ్లలో ఉన్న పప్పులు, బియ్యము, కూరగాయలు ఏమైనా కొనుక్కొచ్చుకున్నా కానీ అన్నీ తీసుకపోయి ఆగం చేస్తున్నాయి సార్. కోతులేమో ఇళ్లలో అయినాయి, మేమేమో అడవిలో అయినాం సార్. మాకు ఎట్లనన్నా ఈ కోతుల బెడదని జర అధికారులు స్పందించి మాకు ఈ సమస్య నుంచి మాకు విముక్తి కల్పించాలని కోరుకుంటున్నాను సార్. చక్కెర, ఉప్పు, పప్పు అన్నీ ఎత్తుకపోయి తింటాయి. ఏమైనా పండ్లు తీసుకొచ్చి ఇంట్లో పెడితే పండ్లు కూడా ఎత్తుకొని పోతాయి. అన్నంలో పెట్టుకుని అన్నం తిందాం, కంచంలో పెట్టుకుని అన్నం తిందామంటే కూడా తినే వాళ్ళకి కూడా గ్యారెంటీ ఉండదు. పిల్లలు షాప్ కుదర కొనుక్కొచ్చుకుందామని వాళ్ళ దగ్గరికైనా కొనుక్కొచ్చుకున్నాయి, ఆ తినే పదార్థాలు గుంజుకుంటాయి, మళ్ళీ కరుస్తాయి, చేస్తాయి. బట్టలు విండితే కూడా మొత్తం ఎత్తుకపోతున్నాయి సార్. అన్ని ఎక్కడనే వేస్తున్నాయి, ఆగమాగం చేస్తున్నాయి. బండ్లు పెడితే బండ్లు అవన్నీ చింపేస్తున్నాయి.
కూరగాయలు మొత్తం కర్మనీకి వస్తున్నాయి సారు. అవి ఒకసారి నన్ను కరిచింది కూడా సారు. గిన్నెలు దోముకుంటా గచ్చికాడు ఉంటే ఏం చేయాలి సార్? మమ్మల్ని కోతులని ఇబ్బంది పెడుతున్నాయి. అవి మాకు పెద్ద మనసు వేసుకొని కోతులు నిలగొడితే మాకు నిమ్మలం ఉంటుంది సార్. మా కోతులతోటి చాలా ఇబ్బంది అవుతుంది, కరుస్తున్నాయి సార్ మాకు. చెన్నై నెల్లూరు మధ్య తడ సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. గడిచిన 6 గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుగా వాయుగుండం కదిలినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. తీరాన్ని దాటిన అనంతరం ఇది క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారినట్టు ఐఎండీ వెల్లడించింది. రాగల 12 గంటల్లో ఇది మరింత బలహీనపడుతుందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. క్రమేపీ సాయంత్రానికి వర్ష ప్రభావం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అల్పపీడనంతో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల తీర ప్రాంతాల్లో గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. తీరంలో ఇవాళ మధ్యాహ్నం వరకు అలసడిగానే ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లో వాగులు, వంకల్లో ఆకస్మిక వరదలు వచ్చే ఆస్కారం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం విశాఖ, గంగవరం పోర్టులో 1వ ప్రమాద హెచ్చరిక, నిజాంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇచ్చినట్టు వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సముద్రపు అలలు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంపై వాయుగుండం ప్రభావం కనిపిస్తోంది. 24 గంటలుగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు వేగంగా గ్రామాలపై విరుచుకుపడుతున్నాయి. అలల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు, గృహాలు నేలకూలాయి. ఉప్పాడ, సుబ్బంపేట, మాయపట్నం, జగ్గరాజుపేట గ్రామాలపై కెరటాల తాకిడి తీవ్రంగా ఉంది. రోడ్లు కోతకు గురై సముద్ర గర్భంలో కలిసిపోయాయి. గృహాలు కోల్పోయిన బాధితులు సామగ్రితో మెరక ప్రాంతాలకు చేరుకుంటున్నారు. తీరంలో సముద్రం అలజడి సృష్టిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న స్థానికులు రాత్రి నుంచి విద్యుత్, ఆహారం లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వాపోతున్నారు. కానీ ఎవరో రాలేదు. ఇంటికాడ ఆవిడ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అలా నాన్న కూడా చచ్చిపోయిన ఆవిడ పడిపోతే సామాన్కి ఏమో అంతా పోయాయి. ఇంటి ఎదుర్కొన్న వాళ్ళు కూడా పోయాయి. మాకు ఇల్లు కొట్టిపోయిందండి. రాత్రి నుంచి నిద్ర లేదండి. నిద్ర లేకుండా ఉన్నామండి. ఎవరో సోన అక్కడ రాలేదండి. మా పరిస్థితి ఏంటండి, మేము ఇలాగ ఉన్నామండి సముద్రంలోని. మమ్మల్ని ఎక్కడైనా తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టండి త్వరలోనండి. నిన్న 5 గంటలు 7 గంటల నుంచి స్టార్టింగ్ బాగా ఎక్కువైతే అలా కోత మొత్తం ఇల్లు వరకు కూడా ఇల్లు ఖాళీ చేసి సావలు అయిపోయి ఇప్పుడు సావలు ఖాళీ చేసాం. సాయంకాలం 5 గంటలకి స్టార్టింగ్ శుభ్రం వచ్చేస్తుందండి. ప్రజానే మామూలు 11 గంటల వరకు మొత్తం అంతా పొడిచిందండి. మళ్ళీ తెల్లవారుజాను ఉన్నది కూడా పొడిచింది. అన్నారుగా ఏది భోజనం కూడా అనుకోలేదు. ఎవరు భోజనాలు తెచ్చిన దారిలో ఎదురు పరిస్థితి. అనంతపురంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డుపై అడుగుమేర నీరు నిలిచి వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముంపు ప్రాంతాల ప్రజలకు జిల్లా కలెక్టర్ సూచించారు. అధికారులను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం తిరుమల దేవరపల్లి పంచాయతీ కనిశెట్టిపల్లిలో భారీ వర్షాలకు మిద్దె కూలింది. వంటగదిలో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా ఇల్లు కూలిందని అందులో నివాసముంటున్న చంద్రమోహన్ కుటుంబ సభ్యులు వాపోయారు.
ఈ ప్రమాదంలో తమ కుమారుడికి వెన్నెముక దెబ్బతిని మంచానికి పరిమితమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఒక్క ఇల్లు కూలిపోవడంతో తాము నిరాశ్రయులమయ్యామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి మెట్టు కాలినడక మార్గాన్ని మూసివేశారు. కొండ చర్యలపై నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తుల దర్శనాలు, వసతికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. తీరం దాటాక వర్షాలు లేకపోవడంతో టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కల్తీ మద్యం తాగి 27 మంది దుర్మరణం పాలైన ఘటన బీహార్లో జరిగింది. సివాన్లో 23 మంది, చాప్రాలో 4 మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో ప్రజలు కంటి చూపు కోల్పోయారు. దాదాపు 49 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని పాట్నా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మద్యం సేవించిన కొన్ని గంటల్లోనే ఆరోగ్యం క్షీణించి బాధితులు వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తునకు బీహార్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో స్థానికంగా మరికొన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేశారు. ఘటనపై ప్రతిపక్ష ఆర్జేడీ నితీష్ ప్రభుత్వంపై మండిపడింది. మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కల్తీ మద్యం తయారీపై సర్కారు చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించింది. లిక్కర్ మాఫియాకు ప్రభుత్వ పెద్దల రక్షణ ఉందని పేర్కొంది. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. తన తర్వాత సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ ఖన్నా నియమితులు కానున్నారు. జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 11తో ముగియనుంది. ఆ మరుసటి రోజున అంటే నవంబర్ 12న జస్టిస్ ఖన్నా సీజేగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 6 నెలల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. వచ్చే ఏడాది మే 13న ఆయన పదవి విరమణ చేస్తారు. తదుపరి సీజేగా సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరి పేరును ప్రధాన న్యాయమూర్తులు సిఫారసు చేయడం ఆనవాయితీగా వస్తోంది. జస్టిస్ డివై చంద్రచూడ్ తర్వాత జస్టిస్ ఖన్నా అత్యంత సీనియర్గా ఉన్నారు. నిబంధనల ప్రకారం ఆ ప్రతిపాదనను ప్రస్తుత సీజే లేఖ రూపంలో కేంద్ర న్యాయశాఖకు పంపుతారు. ఆ లేఖను కేంద్ర న్యాయశాఖ ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపుతుంది. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు. బీహార్ భాగల్పూర్లో పాముకాటుకు గురైన ఓ వ్యక్తి చేసిన పని ఆసుపత్రి వైద్యులను భయాందోళనకు గురిచేసింది. తనను ఏ పాము కాటు వేసిందో వైద్యులకు చూపేందుకు కరిచిన ఆ సర్పాన్ని ప్రకాష్ మండల్ అనే వ్యక్తి ఆసుపత్రికి తీసుకురావడం కలకలం రేపింది. ప్రపంచంలోని అత్యంత విషపూరిత పాములో ఒకటైన రసెల్స్ వైపర్ ప్రకాష్ ను కాటువేసింది. వెంటనే పాము నోటిని గట్టిగా అదిమి పట్టుకున్న ప్రకాష్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ రోగులు, ఆసుపత్రి సిబ్బంది భయంతో అతడికి దూరంగా పారిపోయారు. బెడ్పై పడుకోబెట్టినా పామును వదలలేదు. కొందరు సాహసం చేసి ఆ పామును గోనె సంచిలో బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాష్ మండల్ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వివరాలు తెలియరాలేదు. ఖలిస్తానీ అనుకూలవాది నిజ్జర్ హత్యలో ఇండియా పాత్ర ఉందని ఆరోపణలు చేసినప్పుడు తన వద్ద నిఘా సమాచారం తప్ప ఆధారాలు లేవన్న ట్రూడో తాజా వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. నిజ్జర్ హత్యకు సంబంధించి ఎంతో కాలంగా తాము చెబుతున్నదే ఈ రోజు ట్రూడో వ్యాఖ్యలు రుజువు చేశాయని స్పష్టం చేసింది. భారత దౌత్యవేత్తలపై చేస్తున్న తీవ్రమైన ఆరోపణలకు మద్దతిచ్చేలా కెనడా మనకు ఎలాంటి ఆధారాలను ఇవ్వలేదని తేలిందని పేర్కొంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంత తీవ్ర స్థాయిలో దిగజారడానికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోనే పూర్తి బాధ్యుడని విదేశాంగ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అమెరికా ఆరిజోనా రాష్ట్రంలో జరిగిన జాతి వివక్ష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సూపర్ మార్కెట్లో ఒకరిపై దాడికి చేశాడని అందిన సమాచారంతో నల్లజాతికి చెందిన ఓ బధిరుడిని ఫోనిక్స్ పోలీసులు తీవ్రంగా కొట్టారు. టేజర్తో విద్యుత్ షాక్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. అయితే మెక్ ఆల్పిన్ పై సూపర్ మార్కెట్లో దాడికి పాల్పడ్డాడన్న కేసుకు బదులుగా అరెస్టును ప్రతిఘటించడాన్ని అభియోగాన్ని మోపడం గమనార్హం. విచారణ సమయంలో మెక్ ఆల్పిన్ తన చేతిని కొరికాడని పోలీసులు కోర్టులో పేర్కొన్నారు.
అయితే తాను ఏ తప్పు చేయలేదని మెగ్ ఆల్ఫిన్ తెలిపాడు. ఫీనిక్స్ పోలీసులు నల్ల జాతీయులు, హిస్పానిక్, స్థానిక అమెరికన్ ప్రజల పట్ల వివక్ష చూపుతున్నారని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది. నిరాశ్రయులను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం, ప్రాణాంతక శక్తితో దాడి, అధిక బలాన్ని ప్రయోగించారన్న ఆరోపణలు మోపింది. ఈ ఘటనను అంతర్గత వ్యవహారాల శాఖ విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. He's in cuffs. I'm here. Look at me. I'm here. Over there on the sidewalk. డ్రగ్స్ కట్టడి కోసం అనేక చర్యలు చేపడుతున్నా ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. నిందితులను పట్టుకుంటున్నా కేసుల నమోదుల లోపాలు, కఠిన శిక్షల్లో జాప్యంతో మత్తుదందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పైగా అక్రమ మార్గం ద్వారా భారీగా ఆదాయం వస్తుందన్న మరింత మంది మత్తుదందాకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాదక ద్రవ్యాల కేసులో శిక్షల శాతం పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం ప్రమాదకర స్థాయిలో ఉంది. గంజాయి నుంచి హెరాయిన్ వరకు యువత దగ్గరకు తేలిగ్గా చేరుతోంది. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫామ్ హౌజుల్లో జరిగే పార్టీల్లో డ్రగ్స్ వాడకం మామూలైంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ నిర్మూలనపై కొద్ది కాలంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేసిన తర్వాత పోలీసులకు చిక్కుతున్న మత్తుమందులు సరఫరా ముఠాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏడాది కాలంలో కేసుల సంఖ్య 15.6% పెరిగింది. ఈ ఏడాది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దూకుడు మరింత పెరగడంతో 2024 జనవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో 669 కేసులు నమోదు చేశారు. మొత్తం 3,963 మందిని అరెస్టు చేయగా 209 కోట్ల విలువగల మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు. గతేడాది నమోదైన కేసుల్లో దాదాపు సగం ఈ ఏడాది తొలి 4 నెలల్లోనే నమోదయ్యాయి. డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 2,000కు చేరుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా నిందితులను పట్టుకోవడమే కాకుండా వారిని చట్టబద్ధంగా శిక్షించినప్పుడే ప్రయోజనం ఉంటుంది. కఠిన శిక్షలు పడితే వారిలో కూడా కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో సాధారణ నేరాల్లో గతేడాది 41% కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. డ్రగ్స్ కేసుల్లో మాత్రం 20% మంది నిందితులకే శిక్షలు పడ్డాయి. సాధారణంగా మత్తుమందుల వ్యాపారం వ్యవస్థీకృతంగా జరుగుతుంది. భారీగా ఆదాయం వస్తుండటంతో ఒకసారి ఈ రొంపిలోకి దిగిన వారు మళ్లీ ఇదే పని చేస్తుంటారు. పట్టుబడి జైలుకు వచ్చిన నిందితులకు త్వరగా శిక్షలు విధించి ఎక్కువ కాలం జైల్లో ఉంచగలిగినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థను పెకళించడానికి వీలవుతుంది. చదువుల సరస్వతి కొలువైన నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రంలో పూజారుల కొరత తీవ్ర సమస్యగా మారింది. ప్రధానంగా అమ్మవారికి అభిషేకం, పూజాది కార్యక్రమాల్లో కీలకమైన వేద పండితులు సహా సాధారణ అర్చకులు సరిపడినంత లేరు. క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదు. దీంతో ఉన్న అర్చకులపై పని భారం ఎక్కువవుతోంది. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వేద పండితులు, సాధారణ అర్చకుల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మహాసరస్వతి, మహంకాళి, మహాలక్ష్మి ముగ్గురమ్మలు కొలువైన బాసర క్షేత్రం ఇన్ఛార్జ్ ఈవో పర్యవేక్షణలోనే కాలం వెళ్లదీయాల్సొస్తోంది. రెగ్యులర్ ఈవోగా ఉన్న విజయరామారావుని మే నెలలో ఇన్ఛార్జిగా పరిమితం చేసిన ప్రభుత్వం అదే నెలలో నిజామాబాద్ జిల్లా దేవాదాయ శాఖ ఏసీగా బదిలీ చేసింది. దీంతో ఆలయ పర్యవేక్షణ పట్టు తప్పుతోంది. బాసరలో అమ్మవారి అభిషేకంతో పాటు అక్షరాభ్యాసాలు ప్రత్యేకమైనవి. ప్రభుత్వం మంజూరు చేసిన 8 మంది వేద పండితుల పోస్టులకు గాను కేవలం 4తోనే కాలం వెళ్లదీయాల్సొస్తోంది. మరో 4 పోస్టులు ఏళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. పూజాది కార్యక్రమాలతో పాటు అక్షరాభ్యాసాలు, ఇతర సేవల కోసం 21 అర్చక పోస్టుల్లో 15 మందితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ప్రత్యేక పూజల నిర్వహణ కంటే వ్యక్తిగత ఆదాయం సమకూరుతుందనే ఆలోచనతోనే అక్షరాభ్యాసాల విధుల కోసం అర్చకుల్లో పోటీ ఏర్పడుతోంది.
దీంతో ఇటీవల ప్లేట్ కలెక్షన్ను విధానాన్ని రద్దు చేసినట్లు అధికారులే అంగీకరించారు. వాస్తవంగా అర్చకులు కేటసింత ప్రకారంగా 21 ఉన్నప్పటికీ మనకు ఒక 16-15 వరకే అర్చకులు కేటసింత ప్రకారంగా పనిచేస్తున్నారు. అందులో వేద పండితులు మాకు 8 మంది ఉండగా ఈ మధ్యకాలంలో కొంతమంది డిప్యూటేషన్లో కానీ, కొంతమంది ట్రాన్స్ఫర్లో, కొంతమంది రిజైన్ చేసి వెళ్ళడం వల్ల మాకు 4 వేద పండితులు మాత్రమే ఇప్పుడు మిగిలారు. ఇంకో 6 పోస్టులు కూడా శాంక్షన్ అయి వస్తే మేము ఇంకా బయట నుంచి అర్చకులు తెచ్చుకోకుండా పనిచేయడం జరుగుతుందండి. అక్షరాభ్యాసాల కోసమే కాకుండా అన్నిట్లలో కూడా పాలు పంచుకుంటున్నారు, కానీ కొంచెము తక్కువగా ఉంది. అయినప్పటికీ వాళ్ళను నేను మోటివేట్ చేసుకుంటూ ఇప్పుడైతే ముందుకు వెళ్తున్నామండి. గత ప్రభుత్వం 2 ఏళ్ల కిందట ఆలయ పునర్నిర్మాణం పేరిట 42 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ పనులు ప్రారంభించకపోవడంతో ఆ నిధులు ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. బాసర ప్రాశస్త్యం రీత్యా ఆలయాభివృద్ధితో పాటు భక్తులకు సౌకర్యాలపై పాలకులు చొరవ చూపాల్సిన అవసరముంది. సిరిసిల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరగనున్న రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా స్వామివారిని రథంపై ప్రతిష్ఠించారు. తెల్లవారుజాము నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. సాయంత్రం రథోత్సవం జరగనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పించారు. యాదాద్రి దేవస్థాన పునర్నిర్మాణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ సినీ నటుడు సుమన్ కితాబిచ్చారు. లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న సుమన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సమయంలో యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో స్వామివారిని దర్శించుకున్నానన్నారు. పూర్తయిన తర్వాత దేవుని దర్శించుకోవడం ఇదే మొదటిసారని తెలిపారు. ఆలయ నిర్మాణ శైలిని చూస్తుంటే ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుందని, స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరారు. గుడి టోటల్గా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసేటప్పుడు వచ్చాను, అప్పుడు పూర్తిగా అవ్వలేదు. మా అభిమాని శ్రీధర్ తీసుకొచ్చి అన్ని చూపించారు. అంటే మొత్తం పూర్తి అయిన తర్వాత ఈరోజు నేను వస్తున్నాను. నిజంగా ఈ విషయంలో మరి కేసీఆర్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఎలా ఉండేది నాకు తెలుసు, ఇప్పుడు టోటల్గా చూసేటప్పుడు లోపలికి వెళ్ళి కానీ బయట కానీ చూసేటప్పుడు అసలు ఎంత మార్పు ఉంది. చాలా మన తెలంగాణకే వచ్చి ఒక చాలా గర్వకరమైన ఒక విషయం. ఇది అద్భుతమైన ఒక గుడి అయిపోయింది. ఇది ఒకటే మన తెలంగాణ వాళ్ళకే కాదు, ఇది రేపు ఏంటంటే నార్త్ ఇండియా నుంచి కూడా వస్తున్నారు, మన సౌత్ ఇండియా నుంచి కూడా అందరికీ లక్ష్మీ నరసింహస్వామి అంటే వెంటనే వాళ్ళు యాదాద్రి గురించే చెప్తున్నారు. ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు ప్రత్యేక నిజంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శబరి స్మృతి యాత్ర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ సమేత సీతారాములకు విశేష పూజలు నిర్వహించి శబరిమాత చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ చేశారు. అదేవిధంగా నేడు వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి విగ్రహానికి పూజలు చేసి శబరి చిత్రపటంతో గిరి ప్రదక్షిణ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు వారు తీసుకొచ్చిన అడవి జాతి పండ్లు, పూలతో స్వామివారికి నివేదన చేశారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి 3 తెగలకు సంబంధించినటువంటి కోయ, కొండరెడ్డి, నాయకపూడికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ రామాలయం వారి ఆధ్వర్యంలో ఈరోజు శబరి శృతియాత్ర మాధవేదుల్లో తిరుగుతూ, అంటే ఈరోజు స్మరించుకుంటూ ఈ భద్రాచలంలో ఒక గణనీయమైనటువంటి శృతియాత్ర ఏర్పాటు చేయాలనేది ఒక ఆనాడు 2010 నుంచి రామాలయం వారు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం వారి ఈవో గారు, ఇంకా సిబ్బంది, ఇంకా కొమ్మిడిత్యాలు వగైరా అక్కడ గణనీయంగా జరుగుతూ ఉంది. మిగతా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వీళ్ళంతా ఇక్కడ ఈ రామాలయం ప్రాంగణంలో దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈరోజు శృతియాత్ర జరుగుతూ ఉంది.
రాష్ట్రంలో కలకలం లేపిన విగ్రహం విధ్వంసం కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టాలని దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. విగ్రహం విధ్వంసం చేసిన ముంబైకి చెందిన వ్యక్తిని పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లోనే నిందితుడిపై మహారాష్ట్రలోనూ 2 కేసులున్నాయి. సికింద్రాబాద్లో సంచలనం రేపిన విగ్రహం ధ్వంసం కేసులో నిందితుడు ఇతర మతాలపై దురుద్దేశంతోనే దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ నెల 14న సికింద్రాబాద్లోని కుమ్మరిగూడలోని ఒక ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించిన ముంబైకి చెందిన వ్యక్తి వ్యవహారంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని ముంబ్రా ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి బీఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 2022లో ముంబైలో ఇదే తరహా ఘటనలకు పాల్పడడంపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ మొదటి వారంలో హైదరాబాద్ కు వచ్చి రెజిమెంటల్ బజార్లోని మెట్రో పోలీస్ హోటల్లో ఇంగ్లీష్ హౌస్ నిర్వహిస్తున్న వ్యక్తిత్వ వికాసం వర్క్షాప్ తరగతులకు హాజరవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 14న కుమ్మరిగూడలో ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించి విగ్రహాన్ని పగలగొట్టాడు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేయడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రెజిమెంటల్ బజార్లోని మెట్రో పోలీస్ హోటల్లో వ్యక్తిత్వ వికాసం పేరిట కొనసాగుతున్న ఇంగ్లీష్ శిక్షణ తరగతులపై పోలీసులు దృష్టి సారించారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన యువకులు ఈ తరగతులకు హాజరవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. అనుమతులు తీసుకోకుండా ఈ తరగతులు కొనసాగిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఉత్తర మండలం డీసీపీ రష్మి పెరుమాళ్ సికింద్రాబాద్లోని వివిధ హోటళ్లు, లాడ్జిల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, రిజిస్టర్లను క్రమం తప్పకుండా నిర్వహించాలని, ఎప్పుడు అడిగినా పోలీసులకు చూపించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.